వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా అక్క ఆవులదనమ్మ వెంకటేశ్వర్లు బీజేపీ అభ్యర్థిగా 28వ వార్డు తరపున పోటీ చేస్తుంది. మా అక్క సహకారంతో మేము కూడా ప్రజలకు సమస్యని పరిష్కరించడానికి మేము ముందుకు వస్తున్నాం. మా అక్కను తప్పకుండా బీజేపీ తరపున గెలిపించి అందరి సహకారంతో కార్పొరేట్ అభ్యర్థిగా నిలబెట్టాలని కోరుతున్నాను. మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించి వారికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని కోరుతున్నాను. 28వ డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఏదైతే భారతీయ జనతా పార్టీ నుండి మా అమ్మగారికి ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుండి కొట్లాడడానికి మా అమ్మ తరపున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 28వ వార్డు ప్రజలందరూ కూడా చూసుకోవచ్చు, గత 10 సంవత్సరాలుగా విద్యార్థుల పరిషత్లో విద్యార్థుల సమస్యల కోసం మేము ఏ విధంగా అయితే కొట్లాడుతున్నామో మనందరం కూడా ఈ వార్డు గురించి కూడా ఎలాంటి ఏ సమస్యలు కూడా మా దృష్టికి వచ్చినా అదే విధంగా ప్రజల కోసమై కొట్లాడడానికి మేము ముందు నిలిచి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. మనం చూసుకోవచ్చు, గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఎక్కడ కూడా రియంబర్స్మెంట్ రాకుండా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. విద్యార్థులు బలిదానం అయితే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 6 గ్యారెంటీలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చి కేవలం మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగతా యొక్క ఏ గ్యారెంటీని కూడా అమలు చేయకుండా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కాలయాపన చేస్తుందో 28వ డివిజన్ ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే దేశాన్ని అభివృద్ధి చేస్తుందో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క కార్పొరేట్ ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే దేశంలో ఏ విధంగా జరుగుతుందో అభివృద్ధి జరుగుతుందో మన గ్రామంలో మన గల్లీలో కూడా అదే విధంగా అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 28వ డివిజన్ ప్రజలందరూ కూడా 28వ డివిజన్ ప్రజలు కూడా అదే విధంగా నరేంద్ర మోడీ గారి ఆశయ సాధనకై కమలంపు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. జై హింద్, జై భారత్.